అమ్మా నమస్తే అమ్మా, జగన్ పరిపాలన ఏ విధంగా ఉంది? బాగానే ఉందయ్యా, పరిపాలన ఫుల్గా చేస్తాడు ఆయన, బాగానే చేస్తాడు. ఇక్కడ మా ఊరోళ్ళ సోటపాలెం గ్రామం బాగా చేస్తుంది. ఆడికి పోయి మేము ఇప్పుడు 2 నెలలు 3 నెలల నుంచి ఈ అబ్బాయికి వెళ్ళి చూడండి ఒకసారి. ఆయన ఏమన్నాడు, ప్రతి అక్కకి ప్రతి చెల్లికి న్యాయం చేస్తానండగా ఈ చెయ్యవుడు. ఇప్పుడు 3 నెలల నుంచి ఆ పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి సచివాలయం కాడికి ఇయటం, వాళ్ళు తీసి పక్కన వేయమంటాం, తీపియటం పక్కన వేయమంటాం. వాళ్ళది అసలు రానిచ్చేయలేదు ఆ ప్రభుత్వానికంటే. ఆయన చెప్పిండా ఆ మాట? చెప్పలేదు ఆయన. ఒక ప్రభుత్వానికి ఇవ్వండి, ఒక ప్రభుత్వానికి చేయండి అని. ఇప్పుడు నాకు ఇల్లు వాకిల్ లేదు, అందరూ వాళ్ళ రాసుకున్నారు. మరి నాకు ఇల్లు వాకిల్ లేదు. నేను ఎన్నిసార్లు సచివాలయాలు రాపిచ్చినా గానీ నాకు చోటు రాయలా. ఎందుకని? ఇలా వాళ్ళ రాసుకోవటం, వాళ్ళే పట్టాలు పంచుకోవటం, వాళ్ళే చేసుకోవటం. మేమే ఓటు ఆయన ఏమన్నాడు, అందరికి ప్రతి అక్కకి ప్రతి చెల్లికి చేస్తానండగా. మరి అది దాడి చేస్తున్నాయి. ఈ బాబుకి డాక్టర్ సర్టిఫికేట్స్ అన్ని వచ్చినాయి. అన్ని వచ్చినా కూడా రానియకుండా చేస్తాను ఊర్లో. పింఛన్ రానియకుండా వాళ్ళకి రావటానికి లేదని ఆడాడ రాజకీయాలలో ముఖ్యమంత్రులు ఈ ఊర్లో చేయటం అటు చేసి పెడతారు. మాకు అంతా అన్యాయం జరుగుతుంది. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నా కూడా పెన్షన్ ఇవ్వట్లేదు, అర్హత ఉన్నా కూడా రానికుండా చేస్తారు. అసలు ఆడికి పోతే సచివాలయం కాడికి రానికుండా చేస్తారు. ఇప్పుడు అమ్మఒడి డబ్బులు రూపాయి ఒకరికి పడితే ఒకరికి పడట్లేదు. ఒకరు అదేమంటే ఆడ పేర్లు సరిగ్గా లేవు, అవి సరిగ్గా లేవు, ఈ సరిగ్గా లేవు అని అమ్మఒడి కూడా రానికుండా చేస్తాను ఒక్కొక్క ఇంట్లో. మరి రాజకీయం చేస్తాను. వారంటీలో చేసేది ఎవరు చేస్తాను? ఇంక వారంటీ వాళ్ళు. ఇప్పుడు మా వారంటీ ఉండు, ఇంట్లో ఎవరికి స్థలాలు ఉంది ఎవరికి లేదో తెలీదు. మా ఇంట్లో 4 అన్నదమ్ములు, మాకెవరికి చోటు లేదు. ఒక ఇల్లు 3 సెంట్లు, 3 సెంట్ల వాళ్ళు ఏడ ఉండాలా? ఆ 3 సెంట్లు ఉన్నా మేము ఎంత ఇబ్బంది పడుతున్నా గానీ మా కుటుంబంలో గానీ ఎవరికి రాయలా. నేను ఆడపిల్ల, నాకు చోటు లేదు, ఉండటానికి ఇల్లు లేదు. ఈ గ్రామం మొత్తానికి తెలుసు, నాకు రాయలా. ఇంత అన్యాయం జరుగుతుందయ్యా ప్రభుత్వంలో మాకు.